హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో మల్లన్న దేవుని బోనాలు చేస్తున్నాం. అందుకోసం మామిడాకు తోరణాల కోసం మా చేనులోకి వచ్చినాను. బంతిపూలు కూర్చడం స్టార్ట్ చేశారు. మా తమ్మలిద్దరు మా చెల్లి కలిసి కూర్చుతున్నారు. బంతిపూలు రెడీ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 10 దండలు కూర్చారు, ఇంకా సగం ఉన్నాయి. తర్వాత వచ్చేసి బోనాలు రెడీ అయినాయి. ఆల్రెడీ 2 బోనాలు దిగినవి, వంట పూర్తయింది. నెక్స్ట్ కూరగాయలు సాంబారు, ములక్కాయ సాంబారు అండ్ టమాటా చిక్కుడుగా చేస్తున్నాం. అవి మా అమ్మ నాన్న దగ్గర ఉండి చూసుకుంటారు. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మల్లన్న దేవునికి బోనాలు చేస్తున్నాయి. ఇవాళ బోనాలు మల్లన్న దేవునికి మొక్కు సమర్పించే ముందు పోషమ్మ దేవతకి మొక్కు చెల్లించాల్సి ఉంటుంది. అందుకోసం పోషమ్మ దేవత గుడికి వచ్చినాము. చూడండి, మా చిన్నమ్మ నైవేద్యం చెల్లిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పెరుగు పోస్తుంది, తర్వాత చక్కెర, పసుపు, బెల్లన్నం, అగరబస్తీలు ముట్టిస్తుంది గండదీపం దగ్గర. చూడండి, ఏమే మా చెల్లె దేవి అగరబత్తీలు ముట్టించింది. మా పిన్ని అగరబత్తీలు ముట్టించి తర్వాత వచ్చేసి పెడుతుంది. పెరుగు వస్తుంది. నైవేద్యం ఆకులు మూతకాకులు ఉన్నాయి. 4 నైవేద్యాలల్లో బెల్లన్నం పెడుతుంది. చూడండి ఫ్రెండ్స్, తోటి నైవేద్యాలు పెట్టి ఈయనే పోతలింగన్న, ఈయన దగ్గర కూడా నైవేద్యం పెట్టింది. తర్వాత పెరుగు పోస్తుంది. బెల్లం శాకంతో మొక్కింది. లాస్ట్గా వచ్చేసి కొబ్బరికాయ కొడితే మొక్కు చెల్లింపు కార్యక్రమం, మొక్కు చెల్లింపు పూర్తవుతుంది. చూడండి, కొబ్బరికాయ కొట్టడం పూర్తయింది. ఇది గండ దీపం వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, ఇంతటితోటి అయిపోయింది. వచ్చేసి ఇంటి దగ్గర కూడా అన్ని దేవుళ్ళకు పూజించినాం, దండలేసినాం. చూడండి, సమ్మక్క దేవతకు, ఈడ దుర్గమ్మాతకు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. నేను తర్వాత లాస్ట్ వచ్చేసి లోపల శ్రీ కుమరవెల్లి మల్లికార్జున స్వామి మల్లన్న స్వామికి నైవేద్యం పెట్టినాం, బోనాలు చేసినాం. మొక్కుల చెల్లింపు అయిపోయింది, పూర్తయింది. మా అమ్మ అందరికీ మా డాడీ పలారం పంచి పెడుతుండు. ఒక్కొక్కరుగా వచ్చి తీసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, దీని తర్వాత వచ్చేసి అమ్మ నాన్న ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ఇవి ఒక్క పొద్దు ఇడుస్తారు. దాంతో పూర్తవుతుంది. తర్వాత వచ్చిన వాళ్ళకి
వడ్డీ బంతిలా కూర్చుండబెట్టి వడ్డిస్తాం.